ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నెహెమ్యా అకల్య యొక్క కుమారుడు. చెరబట్టబడిన యూదులలో ఒకడుగా ఇతడు ఉన్నాడు. పారసీక దేశపు రాజైన అర్తహాషస్తుకు ఇతడు గిన్నె అందించువాడుగా ఉన్నాడు నెహెమ్యా. యెరూషలేము క్షేమము పట్ల భారము కలిగి రాజభవనపు సుఖాలను వదులుకొని తన ప్రజల కోసము కన్నీరు కార్చినటువంటి నెహెమ్యా అన్య దేశపు రాజకోటలో గిన్నె అందించువాడే అయినా అతని గుండె చప్పుడు మాత్రం యెరూషలేము వీధుల్లోనే వినిపిస్తున్నది. సొంత సుఖాల మధ్య మునిగిపోక తన వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న భారమైన శీలి. ప్రకారము కూలిందని, గుమ్మములు కాల్చబడ్డాయని విని సింహాసనపు నీడలో కూడా కన్నీటినే కార్చాడు. మాటలు విని మౌనముగా ఉండలేదు. మోకాళ్ళుని ఆకాశమందున్న దేవుని సన్నిధిలో ఉపవాసముండెను. శ్రమలో ఉన్న శేషించిన వారి కొరకు రోధించెను. పడద్రోయబడిన గోడల కంటే ముందే తన హృదయాన్ని ప్రభు పాదాల చెంత కుమ్మరించి ప్రార్థించెను. విలపించే ప్రతి కన్నీటి చుక్క ఒక పునర్నిర్మాణానికి పునాది. మోషేకు ఇచ్చిన కట్టడాలను మరిచిన దోషమును దేవుని ఎదుట విప్పి చెప్పి కృపకై వేడుకొనెను. పశ్చాత్తాపమే పతనమైన ప్రకారమును మళ్ళీ నిలవబెట్టెను. నెహెమ్యా తన ప్రజల శ్రమను విని కలత చెందాడు, ప్రార్థించాడు. వారి పాపాలను తనవిగా భావించి ఒప్పుకున్నాడు. నేడు నీ చుట్టూ ఉన్న ఆత్మీయ పరిస్థితులు పడద్రోయబడి ప్రకారం వలె ఉన్నప్పుడు నీ స్పందన ఏమిటి? లోకపు భోగాలలో మునిగిపోయే నీ ఆత్మీయ క్షేమమును, నీ వారి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ ఆత్మీయ జీవితపు గుమ్మములు పాపమనే అగ్నిచేత కాల్చబడుతున్నప్పుడు నీవు మౌనముగా ఉంటే శత్రువు నీ మీదికి సులభముగా దండెత్తుతాడు. పాపమును ఒప్పుకోకుండా పశ్చాత్తాప పడకుండా చేసే ఏ ప్రయత్నము సఫలము కాదు. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా నీవు క్షేమముగా ఉంటాననుకోవడము భ్రమ మాత్రమే. కనుక ప్రియులారా, నెహెమ్యా వలె భారము కలిగి మోకాళ్ళుని లేని ఎడల నీ జీవితము శిథిలమైన యెరూషలేము వలె నిందల పాలవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.